ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఎవరితో అయితే సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి. ఓకే. చేస్తే యాజ్ ఏ లవర్స్ కి ఏం చేసుకుంటాం మనం చేసుకుంటాం, పెళ్ళైన తర్వాత నుంచి తన దగ్గరికి నేను రాలేదు అని చెప్పేసి ఒక మ్యాటర్ చెప్పేశాడు. సో ఆ మిడ్ నైట్ మెసేజ్ వచ్చినటువంటి వ్యక్తితో మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడలే? ఒక్కసారి మాట్లాడాడు. మాట్లాడితే తనకు పరిచయం లేదని చెప్పాడు. కానీ మళ్ళీ వీళ్ళ సరే, దగ్గర ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అన్ని కోర్టులో వేసారా? పేపర్స్ మేడం టోటల్ ఎక్స్పర్ట్ అయ్యారు, ఇద్దరు ఎక్స్పర్ట్ అయ్యారు నాకు కోర్టులో, ఓకే, చూస్తాను. క్లియర్ గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా వ్యవహారం అయితే టైం వేస్ట్ అవుతుంది, కానీ కోర్టులో నేను ఆల్రెడీ విత్ ఇన్ 6 months లోపే వేసేసాను డివోర్స్. మీకు మ్యారేజ్ ప్లేస్ నుంచి తెలుసు అమ్మాయి బిహేవియర్ తేడా ఉందని, 2 days లోనే తెలుసు ఒక ఫోన్ నెంబర్ తోటి ఒక బూత్ మెసేజ్ వచ్చింది అని, 4th డేనే తెలుసు ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్, ఓ 4-5 members బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. అయినా 1 month తర్వాత మీరు ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి ఇవంతా ఎందుకు కంటిన్యూ చేశారు? ఫిజికల్ గా అయిన తర్వాతనే తెలిసింది. తర్వాత ఎందుకనంటే ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఆ మొబైల్లో మొత్తం లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 3 months తర్వాత నేను మొబైల్ చెక్ చేసి మొత్తం అసలు ఏంటి మొత్తం క్లోజ్ చేసేది. యాప్ కానీ డాటా కానీ మొత్తం రీట్రైవ్ చేశాను. నేను రీట్రైవ్ చేసి మొత్తం ఒక 150 pages తయారు చేశాను. నాకు ఎప్పుడు తెలిసేది అంటే మేలో తెలిసేది నాకు మొత్తం డాటా. మే తర్వాత నేను జూన్ లో ఎవిడెన్స్ పెట్టి డివోర్స్ చేయడం జరిగింది. నాకు అప్పుడు తెలియదు. 1 month లోనే మీకు డౌట్ వచ్చింది కదండి మీకు? అంటే ఫోన్ ఎప్పుడైతే కనుక ఇసిరేసారో అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన కొద్ది డిస్టెన్స్ అయితే పెరిగింది కదా, అమ్మాయి మీద ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిందిగా? అవును సార్, ఆ లోపే మేము ఫస్ట్ కాదండి, 2 రోజులకి ఇమీడియట్ గా ఇలా ఇబ్బంది అయింది, మెసేజ్లు వచ్చిందని మీరు ఫస్ట్ చెప్పారు. దాని తర్వాత మీకు ఫస్ట్ నైట్ కుదిరినప్పుడు మీరు ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒకే రూమ్ లో ఉన్నాం మేడం, ఒకే రూమ్ లో ఉన్నాం. ఇంట్లో మిగతా పనులు అవన్నీ బాగానే చేసేది? అత్తమామలతో ఉండడం గానీ, వంట చేయడం గానీ? ఒక బౌల్ క్లీన్ చేయదు, ఒక వాటర్ ఇవ్వదు, నాకు కనీసం ఏది ఇవ్వదు. ఆఫీస్ కి ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తుంది? ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తుంది? నేను యాక్చువల్గా మేడం అతనా మేడం 9కి వెళ్ళి 6 వరకు వస్తుంది. శాలరీ మీకు ఇచ్చేదా తనే ఉంచుకునేదా? యాక్చువల్గా నేను 1 month అవ్వని జాబ్ బంద్ చేయించాను మేడం, వద్దని చెప్పి. ఇవన్నీ గొడవలు నడుస్తున్నాయి అప్పటికి ఒక మెసేజ్ వచ్చినప్పుడు బంద్ చేయించాను. ఇప్పుడు నాకు ఏంటంటే మెయిన్ మిస్టేక్ ఏంటంటే నాకు ఫస్ట్ తెలియలేదు. మీకు ఇవి ఏవైతే నేను అన్ని ఇంతమంది ఉన్నారన్న విషయము నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మే మంత్ లో తెలిసేది. ఫుల్ డాటా అసలు ఎవరు ఏంటి ఎవిడెన్స్ తోటి తెలుసు. తర్వాత అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తుంది? అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పాలి. దట్టు చుట్టూ 100 మంది పెద్ద మనుషుల ముందట. పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు మీరు? పెట్టాం, పోలీస్ స్టేషన్ లో నేను కేసు వేసాను. ఇట్లా జరిగిందండి, ఇట్లా వల్గారిటీ ఉందండి అని చెప్పేసాను. అంటే వాళ్ళు బయట మాట్లాడుకోండి అని చెప్పడం జరిగితే వాళ్ళ తరపు మా తరపు అని పోలీసు వాళ్ళు. అమ్మాయి ఒకళ్ళేమో బ్రదర్ అంటుంది, మిగతా ఇద్దరిని ఏమంటుంది? ఒకరు తెలియదు అని అంటుంది, ఒకరి మొత్తానికి ఓన్లీ విజిటింగ్ కార్డ్స్ నా ల్యాబ్ పెడదాం అనుకున్న కొత్తది. ఆ బూత్ మెసేజ్ కి సమాధానం ఏంటి? అతను ఏదో మిస్టేక్ లో పెట్టిండు, నాకు తెలియదు, అతన్ని అడుకోపో ఉంటుంది మేడం. అప్పుడు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి కదమ్మా, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. అప్పుడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? వీళ్ళెవరో నీకు తెలియదు అంటున్నావు కదా, నా దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, మరి వాళ్ళ ముగ్గురు మీద మనం కేసు పెడదామా? ఎందుకంటే నీ క్యారెక్టర్ ని నీ ఇదిని ఇన్సల్ట్ చేస్తూ పెట్టారు కదా, దీని మీద మరి కేసు క్రిమినల్ కేసు ఏమైనా వేద్దామా అంటే ఏమంది? అయితే నేను ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా వేసాను మేడం. మీరు వేయడం కాదు సార్, అసలు యాక్చువల్ గా అమ్మాయి వేయాలి. అమ్మాయి ఏమంటుందంటే నువ్వే ఎలిగేషన్ చెప్తున్నావు కదా, ఇప్పటికి 2 days బ్యాక్ కూడా అంటుంది, నువ్వే ఎలిగేషన్ చేసావు కదా, నువ్వే వాళ్ళని తీసుకొచ్చుకుని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి అని అంటుంది. సేమ్ ఇలా ఇప్పుడు మీరు మన దగ్గర నుంచి మన షో నుంచి కాల్ వెళ్ళదు మేడం, వెళ్ళిన రోజే నాకు మెసేజ్ వచ్చేది తన దగ్గర నుంచి. నీలో ఏమంటుందంటే అసలు నీకు ఏం కావాలని చెప్పేసి చేస్తున్నావు ఇదంతా అని చెప్పేసి అని వచ్చేది. కానీ దానికి మీ కాల్ పోకముందు 5 days బ్యాక్ ఆ బూతులు చూస్తే ఘోరం, ఇక మా అసలు చెప్పరాని బూతులు మెసేజ్. పోలీస్ స్టేషన్ లో ఏమంది ఫైనల్ గా? పోలీస్ స్టేషన్ లో ఏమందంటే 2 days లో స్టేషన్ లో తీసుకొచ్చి పెడతా అని చెప్పారు. నెక్స్ట్ డే వెళ్ళేసి మహిళా పిఎస్ లో వెళ్ళేసి కేసు పెట్టేసారు. 498 వేసింది. ఏమేం కేసులు? 498, 506 ఇంక సెక్షన్స్ మొత్తం చీటింగ్ కేసు అని వేసేది మేడం. మొత్తం మా చెల్లి, మా అక్క, మా మమ్మీ, మా డాడీ మీద చీటింగ్ కేసు వేసిందా? ఏమని? నా మీద చీటింగ్ కేసు. ఏమని అంటే నేను అన్ని అబద్ధాలు ఫ్రాడ్స్ చేస్తున్నా అని చెప్పేసి అని, అన్ని లేనిపోని ఏదో చెప్పి చేస్తున్నా, డబ్బుల కోసం అది చేస్తున్నా అని చెప్పేసి చేసి చెప్పాలి అని చెప్పారు చాలా. అయితే మీకు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేడం, తను వెంటనే కేసు ఇవ్వలేదు. నన్ను ఏదైతే అక్కడ కేసు వెళ్ళి ప్రతిసారి పిలవడం, ఎఫ్ఐఆర్ చేస్తాను బెదిరిస్తా వచ్చి నాకు పోలీసు వాళ్ళు. తీసుకెళ్ళు అంటే, సార్ ఆ పిల్లోడు నాకు కాదు సార్, క్లియర్ కట్ గా చెప్తున్నాను సార్ నేను చెప్పేసి. నేను అంటే సార్ కొంచెం బాగా మాట్లాడిన తర్వాత డెలివరీ తర్వాత నీ సంగతి చెప్తా అని చెప్పేసి అన్నారు. ఏ డెలివరీ? ప్రెగ్నెన్సీ కదా, కంటిన్యూ చేసుకుంటుందా? చేసుకుంటుంది. బాబు పుట్టాడు ఇప్పుడు, ఆల్రెడీ 2 years అయిపోయింది కూడా. అది 2020 వ్యవహారం కదా. 2 years అయిపోయింది. తను అసలుకి ఒప్పుకోవట్లేదు. అప్పటికి కూడా ఏంటంటే స్టేషన్ లో DNA టెస్ట్ చేయండి అని అన్నాను సార్తో. అది కోర్టులో చూసుకోవాలి కానీ నా దగ్గర నడవదు. సరే, కోర్టులో 4 years నుంచి నడుస్తున్నాయి కదా, మరి DNA టెస్ట్ కి పిటిషన్ వేసారా? వేసానండి, సపరేట్ వేసాను మళ్ళీ. వేసారా? ఏమైంది? అదేమైంది? యాక్చువల్గా ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. మేడం కూడా నేను ఆర్డర్ ఓకే ఇస్తా అని చెప్పి అన్నారు.
ఇస్తా అని అన్న బట్టి 1 year అవుతుంది మేడం. అదే కోర్టు ప్రొసీడింగ్స్ డిలే అవుతాయి కానీ మీరు పిటిషన్ అయితే వేశారు. చేశాను మేడం, విత్ ఎవిడెన్సెస్ చేశాను మేడం. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ ఉంది టోటల్ గా. ఓకే 4-5 months మ్యారిటల్ రిలేషన్, 4 years నుంచి కోర్టు చోటు తిరుగుతున్నారు. అవునండి, సూపర్. చాలా సఫరింగ్. 1 and only son నేను. సార్ కేస్ పేపర్స్ ఇవ్వండి సార్. మేడం ఇది ఓన్లీ డిఎన్ఏ కేసు, అది మెయిన్ కేసు. సార్ నాకు 498 ఒకసారి ఇవ్వండి సార్. అది నోటీస్ మాకు రాలేదు మేడం, ఇప్పుడు 3 years అయింది. FIR కాపీ ఇవ్వండి సార్. నెంబర్ ఉంది మన కేసు నెంబర్, కానీ నేను ఏం డాక్యుమెంట్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఎఫ్ఐఆర్ కాపీ స్కాన్ 41 నోటీస్ అప్పటికి మీరు ఈ కేసులు వేస్తున్నారు కదా, ఈ కేసులు వేసే టైంకి మీ అడ్వకేట్ FIR కంప్లైంట్ కాపీ అయితే తీసుకుంటారు. మీ మీద ఏ ఎలిగేషన్స్ ఉన్నాయి ఏంటి అనే జిరాక్స్లు అయితే తీసుకుంటాం కదా. మ్యామ్ యాక్చువల్ గా మాకు 498 నోటీసెస్ ఇంతవరకు రాలేదు కోర్టు నుంచి. పోలీసులు మీకు 41 నోటీస్ ఇవ్వలేదా? 41 FIR చేశారా? బెయిల్ తీసుకున్నాం మేడం. తీసుకున్నారంటే ఒక కాపీ అసలు ఏమి రాసింది అని ఇవ్వలేదు మేడం. మీ అడ్వకేట్లు తీసుకుంటారు కదమ్మా, ఎందుకు తీసుకోలేదా అని అడుగుతున్నా. ఇప్పటిదాకా 20, 21, 22 మ్యాటర్స్ ఇప్పటిదాకా ఒక జిరాక్స్ కాపీ తీసుకోలేదా మీరు? అంటే ఫస్ట్ కేసు నెంబర్ ఉంది మేడం, ఒక ఫోటో ఉంది. నార్మల్ గా FIR నెంబర్ ఎంత మేడం అందులో ఫైండింగ్స్ గురించి అడుగుతున్నారు. దాంట్లో ఒక టాపిక్ ఉంది. ఇది మీ ఎలిగేషన్స్. 498 FIR కాపీ చూస్తే వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటో మాకు అర్థం అవుతుంది. వాళ్ళ ఎలిగేషన్ నిజాలు ఏంటనేది నేను ఎస్టిమేట్ ఎలిగేషన్ లో ఒకటి ఉంది మేడం. నాకు ఒక చెప్పాలి. కానిస్టేబుల్ గారు చూపించారు. ఏమనందంటే మా అక్కయ్య అదనపు కట్నం కోసం టార్చర్ పెడుతుంది, 30 lakhs ఇస్తేనే తీసుకుపోతూ అంటున్నారు. ఇవన్నీ అవన్నీ మీకు పిన్ పాయింట్ దొరకాలంటే మేము అది చూడాల్సింది. మీరు చెప్పేవి ఆవిడ రాసే 90% ఫాల్స్ లో ఎక్కడో ఒక చోట ఒక పిన్ పాయింట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ ఏంటని మేము ఎస్టిమేట్ చేయడానికి మీరు ఆ కాపీలు తెచ్చుంటే మేము కొంచెం ఫెయిర్ గా మీకు ఫేవరబుల్ గా చెప్పడానిక ఏం జరిగిందని రియల్ గా మీరు ఏదైతే జడ్జిమెంట్ కోసం ఇక్కడికి వచ్చారో అది క్లియర్ గా మేము చెప్పగలుగుతాం. ఒక 1 side వర్షన్ కొన్ని సందర్భాల్లో 1 side వర్షన్ విని కనిపెడతాం, అప్పటికి మా వంతు ప్రయత్నంగా మేము కనిపెడతాం. డాక్యుమెంట్లు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 side వింటున్నాం, మీకు ఎంతవరకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనేది మేము పూర్తిగా విన్నాకే చెప్పగలుగుతాం. మ్యామ్ నేను యాక్చువల్ గా నేను 498 తో నేను మాట్లాడట్లేదు ఆ టాపిక్ లో. మీరు మాట్లాడొద్దు, మేము మాట్లాడాలి. 498 వేసేది కానీ కాదు తమ్ముడు. ఇప్పుడు సింపుల్ ఇక్కడ ఏంటంటే నీ సైడ్ మొత్తం అన్ని చెప్తున్నావు, ఆ అమ్మాయి ఏం చెప్తుంది అనేటటువంటి తెలుసుకోవటం గురించి అది ఒకటే కదా మనకు ఆధారం. ఆ అమ్మాయి సార్ డివోర్స్ సంబంధించింది కాకుండా ఆ అమ్మాయి ఏమంటుందనంటే వీళ్ళని హింస పెట్టారు అని చెప్పేసి అని మాట మాత్రమే అంటుంది. దాంట్లో హింస అంటే డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అంటుంది. హింస అంటే అదనపు కట్నం అనేది అది ఒకటే. కౌంటర్ కాపీ ఉందా? సమాధానం వేసింది ఉందండి. అదేందన్నా ఆ పక్కన ఏంటది? ఇది డాక్టర్ సంబంధించింది సార్. 6 weeks ప్రెగ్నెంట్ అని చెప్పి ఉండడానికి సంబంధించి ఏ హాస్పిటల్ ఏ రోజుకి వెళ్ళేది ఇక్కడ సంబంధించి ఉందండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఆవిడ? మీ మిస్సెస్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంటుంది ఆవిడ? ఆల్మోస్ట్ 3.5 years అవుతుంది. 2.5 years నుంచి అక్కడే ఉంటుంది. అంటే 2 months తర్వాత నుంచి ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మీ కాంటాక్ట్ లో లేదు లేదు. కేసుల ద్వారా కేసుల ద్వారానే మీరు మాట్లాడుకుంటారు. ఇంటికి రావడం పోవడం, నేను ఎలా వెళ్ళను ఇటు రారు. అసలు ఆవిడకి ఏంటి మీతో కలిసి ఉండడమే ఇష్టమా లేదంటే డబ్బులు ఏమైనా వసూలు కార్యక్రమం? ఏమనంటే 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అంటుంది. 30 lakhs ఇస్తే డివోర్స్ ఇస్తా అని చెప్పేసి మధ్యలో మ్యారేజ్ మీడియేటర్ తో అంటే అలా ఎలా ఇస్తాం, మేము తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అని అంటుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడితే ఏమంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారంటే చూసి చూడనట్టు చూడమని వెళ్ళిపోమని చెప్పాలి, ప్రాబ్లం ఏముంది దీంట్లో అని చెప్పేసి. చూసి చూడనట్టు ఇలా మొత్తం చెప్పారా? ఇలా ఇలా జరిగింది, ఇలా మెసేజ్లు వచ్చాయి మ్యామ్. వాళ్ళు కూడా పంచాయతీ జరిగినప్పుడు ఉన్నారు. ఈ అమ్మాయికి ఫిట్స్ ఉన్నాయా? అది తర్వాత తెలిసాదండి రిపోర్ట్స్లలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ తర్వాత నేను గ్యాదర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఈ మధ్యలోనే అంతా పిచ్చి పిచ్చి చేస్తుందని చెప్పేసి అని చెప్తే సైకాట్రిస్ట్ దగ్గర రాయడం జరిగింది ఆమెను. ఆమెకు ఏదో ప్రాబ్లం ఉంది, మెడిసిన్ రాయండి అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తారు. నేను తీసుకొచ్చుకోలేదు, మళ్ళీ ప్రాబ్లం ఉందని చెప్పలేదు నాకు. ఇప్పుడు ఆవిడ స్టిల్ వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫ్? తెలియదు మేడం. నేను యాక్చువల్గా సైడ్ వెళ్ళను, కాల్ కూడా చేయను నేను టోటల్గా. నా గురించే నా ఆఫీస్లోనే నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి నా పరువు మొత్తం తీసేస్తుంది. ఈ అబ్బాయి తనకే పుట్టాడు కావాలని చేస్తుంది, స్ప్రెడ్ చేస్తుంది. నేనేమంటున్నా, నాకు పుట్టలేదు, DNA చేస్తే వస్తుంది, అయిపోతుంది కదా, అన్ని క్లియర్ అవుతాయి. తనకు అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండగా పర్టికులర్ గా మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఏంటి రీజన్? అది నాకు ఇంకా అంటే యాక్చువల్లీ ఏంటంటే తను ఆల్రెడీ మ్యారేజ్ దాకా వెళ్ళారు వాళ్ళ ఇంట్లో. నన్ను చేసుకునే ముందు అతనే చేసుకోవాల్సి వచ్చేది. యాక్చువల్గా ఏమైతుందంటే మేడం, నాకు ఆస్తి ఆయన ఇచ్చిన ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. నాకు ఆస్తి లేదని చెప్పేసి నీకు ఇచ్చారు, యాక్చువల్లీ నేనే చేసుకుందాం అనుకో చాలా ఫైట్ చేశాను, కానీ నాకు ప్రాపర్టీ ఏం లేదు, 0 ఉందని చెప్పేసి నిన్ను చేసుకోవాల్సి వచ్చింది బ్రదర్ అని చెప్పేసి నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది. ఇది కోర్టులో పెన్ డ్రైవ్ ఇచ్చాను అండ్ ఇప్పుడు కూడా తీసుకొచ్చాను, నేను మెయిల్లో తీసుకొచ్చాను కూడా. మీరెంత మీ ప్రాపర్టీ ఎంత, మీకు ఎంత వస్తుంది? ప్రాపర్టీ అంటే నేను నాకు ఎంత ఫుల్ ఉందా నేను కానీ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిని మేడం. నేను అంతే ఒక చిన్న జాబ్ చేసుకుంటాను,
పేరెంట్స్ తో ఉంటాను మేడం. అంతే. నేను ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తాను. ఎంత శాలరీ వస్తుందండి మీకు? 30,000 వస్తుందండి. ఆ అమ్మాయికి ఎంత శాలరీ వచ్చేది అప్పట్లో? ఆ అమ్మాయికి శాలరీ కన్నా ఎక్స్పెన్సెస్ వేరే ఉంటుంది మేడం. మొత్తం 20,000 వరకు వస్తాయి తనకి. 20 లోకల్లో. మీరు ఉండేది ఓన్ హౌస్ ఓన్ హౌస్ ఏనండి. సో బేసికలీ మీ ఫైట్ ఏంటి శివ? నాకు అర్థం కాలేదు. అంటే మీ ఫైట్ ఏంటంటే ఆ అమ్మాయి వద్దు అనుకుంటున్నారు ఆబ్వియస్లీ. బిడ్డ కూడా నీ బిడ్డ ఒక్కటే చిన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ నాన్న అంటాడు పెళ్లి పెద్ద మనిషి తోటి, అబ్బాయి పుట్టిండు చూడనుకుంటా పోతే ఏమైతుందో అని అంటాడు సార్. సార్ ఇప్పుడు అదే నేను నాకు వచ్చే పాయింట్, కోర్టుల వరకు వెళ్లకుండా పెద్దల పంచాయతీలో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి వాదన ఏంటి, మీరేం అడుగుతున్నారు, ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది? వాళ్ళ వాదన ఏముందంటే అండి, అబ్బాయి ఉన్నాడు కాబట్టి యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే పంచాయతీ జరిగేది, డెలివరీ కాకముందే. డెలివరీ కాకముందే పంచాయతీ జరగడం జరిగింది. అప్పుడు అందరూ వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళందరూ హెడ్ డౌన్ చేసుకుని వెళ్ళిపోయారు సింపుల్ గా. ఇప్పటికి కూడా వాళ్ళతో కాల్ మాట్లాడిస్తాము, ఆమె రాంగ్ అని చెప్పి ప్రూవ్ అయ్యాది. బట్ తెల్లారి వెళ్ళేసి వాళ్ళు 2 days లో తీసుకొస్తాను ప్రశాంత్ని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.